ఓకే ఇదే నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. అది చెప్తే ఇందా మూవ్ అయింది, ఇప్పుడు మూవ్ అవ్వట్లేదు. ఇదైనా కరెక్ట్. ఇది మూవ్ చేస్తే మూవ్ అవుతుంది మనకి. మర్చిపోయాను. నెక్స్ట్ పేజ్ కావాలనుకో లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసుకోవచ్చా? ఓకే అది దాని తర్వాత ఎలా వచ్చా? సరే, ఇందాక మనం ఒకసారి ఏంటండి డిస్టర్బెన్స్ వచ్చింది నెట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినేషన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ద మెజర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ ఏ గివెన్ సర్ఫేస్. అంటే ఇక్కడ మనం పర్పెండిక్యులర్ లైన్స్ ఆఫ్ సర్ఫేస్ రిప్రజెంట్ చేస్తాం. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ is defined as the total number of lines of force perpendicular a given surface. అంటే ఏదైనా ఒక సర్ఫేస్ నుంచి వెళ్ళే టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. అది నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. The electric flux passing through a unit area perpendicular to the direction of the flux. ఏదైతే మనం సర్ఫేస్ తీసుకున్నామో పర్పెండిక్యులర్గా ఆ సర్ఫేస్ పర్పెండిక్యులర్గా వెళ్ళే ఒక నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అదే దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. దీన్ని ఫై అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. కింద ఫార్ములా ఇచ్చారు చూడండి, ఫై ఈజ్ ఈక్వల్ టు ఈఏ కాస్ థీటా. యాక్చువల్గా ఏంటంటే అది మనం వెక్టార్ నోటేషన్లో రెండు వెక్టార్స్ స్కేలార్ ప్రోడక్ట్ మీకు గుర్తుండే ఉంటుంది. ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఫ్లక్స్ డిఫైన్ చేస్తాం అనమాట. సో ఫై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెండు వెక్టార్స్ ఏంటంటే వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ, సెకండ్ ఈజ్ ఏరియా వెక్టర్ అంటాం. అంటే ఈ బార్ డాట్ ఏ బార్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఏబి కాస్ థీటా ఎలా చెప్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా ఈఏ కాస్ థీటా అని వస్తుంది. అంటే ఇక్కడ దట్ మీన్స్ ద థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద ఏరియా వెక్టార్ ఏ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ. అక్కడ ఆ ఫ్లక్స్ అన్నది పర్పెండిక్యులర్ టు ఏరియా అని రిప్రజెంట్ చేస్తాం డయాగ్రామ్లో చూడండి. అదేవిధంగా లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనం ఇక్కడ ఏరియా మార్క్ తోటి రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా ద టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ passing through the area perpendicular to the surface is called electric flux. So this is represented with letter phi. అక్కడ మనం దాన్ని phi is equal to EA cos theta అనేది ఫార్ములా అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో వస్తుంది. దీంట్లో గాస్ లాలో మనకి రెండు కేసెస్ వస్తాయి. ద ఫస్ట్ కేస్ ఈజ్ when the charge lies inside the closed surface, and in case 2 when the charge lies outside the closed surface. So first the statement ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. Gauss law in electrostatic states that the total electric flux through a closed surface is equal to 1 by epsilon naught times the charge enclosed by the, అక్కడ ఓ కింద ఉంది, అది లేదు, అది నోట్స్ ఇచ్చినప్పుడు మీకు చెప్తాను. enclosed by the closed surface. అంటే ఇక్కడ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉందా చెప్పుకున్నాం మనం ఫై అని. అది ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్. అంటే మామూలుగా రాసేటప్పుడు ఎలా రాస్తారంటే ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని చెప్పి రాస్తారు మీరు. ఈ బార్ డాట్ డిఎస్ బార్ is equal to అంటే 1 by epsilon naught times the charge enclosed within the closed surface. అంటే టోటల్ నార్మల్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ ఫ్లక్స్, అది ఏదైతే క్లోజ్ సర్ఫేస్ తీసుకున్నామో అది ఆ క్లోజ్ సర్ఫేస్ కి 1 by epsilon naught టైమ్స్ ఉండటం జరుగుతుంది అనమాట. అంటే అదే అంటున్నాం అనమాట. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught టైమ్స్ ద చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది క్లోజ్డ్ సర్ఫేస్. సో దీని స్టేట్మెంట్ ఈ విధంగా కింద మనం రిప్రజెంట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో ఆ విధంగా అది తెలియజేస్తాం.
నెక్స్ట్ చూడండి, గాస్ థియరం ఫర్ అన్ ఇంటర్నల్ పాయింట్. అంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్కి ఇంటర్నల్ పాయింట్ ఓ అనే పాయింట్ దగ్గర ప్లస్ క్యూ అనే ఛార్జ్ కనుక మనం ఉంచినట్లయితే దానివల్ల మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఒకసారి డయాగ్రామ్ చూడండి. సో ఓ ఈజ్ ద పాయింట్ అండ్ ప్లస్ క్యూ ఈజ్ ద ఛార్జ్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్ అండ్ ఈ బార్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ and ds bar is the area vector and theta is the angle between them. Theta is the angle between them and p is the point. Now akkada matter chudandi, let a point charge q coulombs, charge is measured in coulombs, we placed at a point o within the closed surface. E be the electric field strength at the point P and the distance from O to P, that is OP is equal to small r and the permittivity of the free space ni ikkada epsilon naught తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో దీనికి ఏం చేస్తామంటే ఒక స్మాల్ ఏరియా అంటే ఏదైతే క్లోజ్ సర్ఫేస్ తీసుకున్నామో ఆ సర్ఫేస్ మీద వస్తుందా ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నట్లయితే ఆ సర్ఫేస్ మీద ఒక డిఎస్ అని ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఆ స్మాల్ ఎలిమెంట్ తీసుకుని ఇప్పుడు అటు పి అనే పాయింట్ దగ్గర ఆ డిఎస్ అనే ఏరియా తీసుకున్నాం. ఇప్పుడు ఆ డిఎస్ ఏరియా నుంచి వెళ్ళే ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రో డిఎస్ అది ఎస్ఫై అని ఉంది, పై అంటే సరిపోతుంది, ఎస్ అవసరం లేదు. పై ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డిఎస్. బట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అట్ ద పాయింట్ పి ఈజ్ ఈక్వల్ టు q by 4 pi epsilon naught r square. ప్రింట్ పడలేదు, q ఉండాలి అక్కడ. q by 4 pi epsilon naught r square into r rho. మీరు అది q by 4 epsilon naught r square అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫీల్డ్ స్ట్రెంగ్త్ అది. నెక్స్ట్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. నా వాయిస్ రావట్లేదా? హలో, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? మలసరా ఒకసారి మలసరా సార్ వాయిస్ బాగానే ఉంది సార్, స్క్రీన్ షేరింగ్ అవుట్లేదు సార్, ఒకసారి చూడండి సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు అంటే ఇందాక ఒకసారి వెయిట్, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. మరి ఇందాక షేర్ అవ్వట్లేదా? అలాగే షేర్ అవుతుంది, వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడే. ఇందాక ఒకసారి నెట్ పోయి మళ్ళీ వచ్చింది. ఏమో వస్తుంది ఇప్పుడు? ఓకే. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ దీనిలో q is the charge at the point go. సార్ అవ్వట్లేదు సార్. షేర్ అవ్వట్లేదా? అవ్వట్లేదు సార్. సార్ ఒకసారి మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి సార్, అప్పుడు అవ్విద్దేమో సార్. సరే అమ్మ చూస్తాను. హలో, వస్తుందా? సార్ వస్తుంది సార్. ఓకే ఒకసారి
బ్యాక్ పేజీ మనకి వెళ్ళాలంటే దీంట్లో వెనకాల పేజెస్కి అంతే కదా మనకి దీంట్లోనే వస్తుంది కదా ఫస్ట్ అట్లా వెనకాల పేజెస్ దీని ముందుది ఇది బటన్ పనిచేయట్లేదు దీంట్లో ఉంది ఫైల్లో ఉంది ఇంకా వెనక్కి రావాలి ఒక్క నిమిషం ఇంకా వెనక్కి రావాలంటే ఇంకే ఇవే కదా ఇంకా వస్తుంది అది కదమ్మా అది కాదు నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది గాస్ లా వేరే పీపీటీ దీంట్లోనే కింద నెక్స్ట్ ఇంకా పెట్టారు దీంట్లో దాని ముందుది అది గాస్లో చెప్తున్నాను అనమాట 1 or 2 అని ఇచ్చారు మాస్టర్ పార్ట్ 1 అంటే పేపర్ 5 ఒకసారి ఓపెన్ చేయండి డైరెక్ట్స్ కదా అంతా వెళ్ళిపోతుంది ముందే దీనికంటే ముందండి పార్ట్ 1 దాని ముందండి ఇంట్రడక్షన్కి వెళ్ళిపోతుంది ఓకే అవుతుంది ఇప్పుడు ఒకసారి చూడండి దీనిలో హలో ఇస్తుందా కన్సిడర్ స్మాల్ ఏరియా డిఎస్ సో ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఒకసారి అనండి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు Q/4ε/r² అని చెప్పేసి రావాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటెన్సిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు ఈజ్ ఈక్వల్ టు Q/4πε0r² అంటే అది వెక్టార్ నోటేషన్ r³ అన్నారు Q/4ε/r² అని గుర్తుపెట్టుకోండి మీరు. టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద ఏరియా ds ఈజ్ గివెన్ బై S5 ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ ds. ఈ అంటే ఆల్రెడీ పైన మనం ఈక్వేషన్ ఏదైతే చెప్పామో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు QR/4ε/r³ ఇంటూ ds. దీనిలో మనకి 5 ఈజ్ ఈక్వల్ టు Q/4ε0 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ds cos θ బై r² అని చెప్పేసి అన్నాం. ఇక ds cos θ బై r² అనేది సాలిడ్ యాంగిల్ d ఒమేగా అని చెప్పేసి అంటాం అనమాట. అంటే అక్కడ ఏదైతే మనం ds అనే ఎలిమెంట్ సర్ఫేస్ మీద తీసుకున్నామో అది ఇంటర్నల్ పాయింట్ O దగ్గర చేసే యాంగిల్ సాలిడ్ యాంగిల్ అంటాం. అంటే 3 డైమెన్షన్లో ఉండే సాలిడ్ యాంగిల్ అంటే చూడండి మనకి మిఠాయి పట్టణం తీసుకుంటే కింద రౌండ్గా ఉంటుంది కదా అది సాలిడ్ యాంగిల్ కింద మనం తెలియజేస్తాం అనమాట. అది O అనే పాయింట్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అది సాలిడ్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. టు గెట్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద క్లోజ్ సర్ఫేస్ కెన్ బి అబ్టైన్డ్ బై ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్. అంటే మనకి టోటల్ ఫ్లక్స్ కావాలంటే అంటే ఏంటి హియర్ అది d5 అది S5 అని పడింది పైన. d5 అనేది మామూలుగా ఒక స్మాల్ ds సర్ఫేస్ వల్ల ds అనే సర్ఫేస్ వల్ల వచ్చే ఫ్లక్స్ అది. అయితే ఎంటైర్ క్లోజ్ సర్ఫేస్ వల్ల మనకి కావాలి అంటే ఆ పైన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. ఆ పై అక్కడ పైన వచ్చిన మనకి d5 ఈజ్ ఈక్వల్ టు Q/4ε0 d ఒమేగాని ఇంటిగ్రేట్ చేసినట్లయితే అప్పుడు మనకి టోటల్గా ఎంటైర్ సర్ఫేస్ వల్ల నార్మల్ ఫ్లక్స్ వస్తుంది అన్నమాట. అది మనం చేసినప్పుడు రెండు వైపులు ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ d5 ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ Q/4πε0 d ఒమేగా. ఇంటిగ్రల్ dx x కదా అదేవిధంగా ఇంటిగ్రల్ d5 5కి ఈక్వల్ అవుతుంది. సో 5 ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 ఇంటిగ్రల్ d ఒమేగా. ఇంటిగ్రల్ d ఒమేగా అంటే 4π ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 ఇక్కడ ఇంటిగ్రల్ d ఒమేగా అంటే మ్యాథమెటికల్గా 4π. సో బై క్యాన్సిలింగ్ 4π వి గెట్ 5 ఈజ్ ఈక్వల్ టు అక్కడ 4π క్యాన్సిల్ అయితే Q/ε0 అని వస్తుంది అనమాట. అంటే మనం ఏదైతే స్టేట్మెంట్ చెప్పామో అది ప్రూవ్ చేస్తాం. అంటే దట్ టోటల్ నార్మల్ ఫ్లక్స్ డ్యూ టు ద క్లోజ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ద చార్జ్ Q enclosed within the surface. So that is the
గాస్ లా స్టేట్మెంట్. ఇంతవరకు మీరు రాసి సరిపోతుంది. అయితే దీంట్లో కింద చూడండి, ఇఫ్ దెర్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్, అంటే ఛార్జెస్లో మనం రెండు రకాలు ఉంటాయి, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జెస్ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఛార్జ్ మనం +Q1 +Q2 +Q3 +Q4 అని, అదేవిధంగా నెగిటివ్ ఛార్జ్ -Q1 -Q2 -Q3 ఎక్సెట్రా అనుకున్నట్లయితే పాయింట్ ఛార్జ్ విల్ బి సర్ఫేస్. ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కన్స్టిట్యూటెడ్ బై ద ఆల్ పాయింట్ ఛార్జెస్ విల్ బి అకార్డింగ్ టు ద గాస్ లా. అంటే అన్నిటి వల్ల మనం తీసుకున్నట్లయితే అప్పుడు మనం తీసుకున్నట్లయితే అప్పుడు మనకి టోటల్గా ఏమవుతుందంటే గాస్ లా phi = సమ్ ఆఫ్ దీస్ చార్జెస్ కింద మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. అదే అక్కడ మనం రిప్రజెంట్ చేస్తాం. అంటే ప్లస్ చార్జెస్ వల్ల phi Q/ε0, అంటే పాజిటివ్ చార్జెస్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది +Q1/ε0 +Q2/ε0 +Q3/ε0 ఎక్సెట్రా. అదే నెగిటివ్ చార్జెస్ వల్ల ఏమవుతుంది -Q1/ε0 -Q2/ε0 -Q3/ε0 అని వస్తుంది అనమాట. సో మొత్తానికి అన్ని దట్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద చార్జెస్ ప్రెసెంట్, దట్ ఈస్ డ్యూ టు ద పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్. సో 1/ε0 కామన్ తీసినట్లయితే ఇంకా Q1 Q2 Q3 -Q1 -Q2 Q3 అన్ని కూడా సిగ్మా Q అని రాసినట్లయితే ఫైనల్లీ వి కెన్ రైట్ ద టోటల్ నార్మల్ ఫ్లక్స్ డ్యూ టు ద క్లోజ్ సర్ఫేస్ phi = 1/ε0 times sigma Q, where sigma Q is the algebraic sum of the point charges within the closed surface. ఏ క్లోజ్ సర్ఫేస్ తీసుకున్నామో ఆ క్లోజ్ సర్ఫేస్ లో ఉన్న ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది చార్జెస్ కింద మనం సిగ్మా Q ని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ Gauss theorem for an external point. జ్యోతి ఒకసారి వస్తుందో లేదు చూడే, ఒకసారి వస్తుందో లేదు చూడు, అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ Gauss theorem for external point. అంటే మన ఇంత ముందు when the charge is inside the closed surface తీసుకున్నాం. Suppose if the same charge is situated out of the closed surface, so what happens in case of the electric flux? So అది కేస్ 2 లో మనం డిస్కస్ చేస్తాం. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, 10 minutes వస్తుందంటే ఇప్పుడు రావట్లేదు. అవుతుందా? కంటిన్యూ అవుతుంది. So in the second case, when the charge situated at the outside the closed surface, so here +Q is the charge at the point O, and the normal flux intersect the closed surface at 4 points as shown in the figure. It is at the points P, Q, R and S. Suppose here ds1 is the area of the surface when the flux cuts the closed surface and Q is the surface R, and at R the area of the surface ds3 and area of surface ds4. Now Rama అరకదు ఎవరో ఫోటో వచ్చేసి నేను కట్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరు అమ్మాయి ఫోటో వచ్చేసి. సరే ఓకే, అయిపోయింది, ఇది కంప్లీట్ చేస్తాను. సో ds1 ds2 ds3 and ds4 are the 4 surface areas surrounded by the P, Q, R and S. A very small solid angle cutting area ds1 ds2 ds3 and ds4. అంటే ఇక్కడ స్మాల్ సాలిడ్ యాంగిల్ మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే d ఒమేగా అనుకున్నామో d ఒమేగా వాల్యూ ఇస్ ద సేమ్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ దగ్గర ఫ్లక్స్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యేటప్పుడు ఫ్లక్స్ ఏం చేస్తామంటే నెగిటివ్ కింద తీసుకుంటాం, లీవ్ అవుతున్నప్పుడు పాజిటివ్ కింద తీసుకుంటున్నాం. సపోజ్ మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే అట్ ద పాయింట్ P తీసుకున్నప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అరౌండ్ ద ఏరియా ds1 = -Q/4πε d ఒమేగా అని వచ్చింది.
అదేవిధంగా నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రో ఏరియా డిఎస్2 తీసుకున్నట్లయితే దాని నుంచి లీవ్ అవుతుంది కాబట్టి ప్లస్ అని వస్తుంది, ప్లస్ q/4ε0 d ఒమేగా. నెక్స్ట్ మళ్ళీ మీరు థర్డ్ పాయింట్ దగ్గర చూసినట్లయితే అక్కడ ఫ్లక్స్ ఏమవుతుందంటే మళ్ళీ నెగిటివ్ అయింది, అంటే ఎంటర్ అవుతుంది కాబట్టి నెగిటివ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ దగ్గర మీరు చూసినట్లయితే అది మళ్ళీ పాజిటివ్ అవుతుంది. వాటి యొక్క అటువంటి సమ్మని తీసుకున్నట్లయితే అప్పుడు చూడండి దాని నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ తో ఏరియా S4 తీసుకుని ప్లస్ వాల్యూ వచ్చింది. ఎన్ని కనుక సమ్ చేసినట్లయితే and is the total flux by all the areas by the point charge kept at the O is 0. అంటే వాటి యొక్క సమ్ అంతా కూడా 0 అవుతుంది. And in case of outside charge the total normal flux is 0. అదే ఇక్కడ కింద స్టేట్మెంట్ లో చెప్పాం మనం, టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద హోల్ సర్ఫేస్ డ్యూ టు ఎక్స్టర్నల్ చార్జ్ ఈజ్ 0. సో ఈ విధంగా మనం కేస్ 2 చెప్పాం అనమాట. సో కేస్ 1 కేస్ 2 అని కూడా మీరు ఒకసారి బాగా చూసుకోండి. వాటి కన్సర్న్ నోట్స్ ఏదైతే ఉందో అది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడితో నెట్ అయిపోయింది కాబట్టి నేను ఆఫ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మీకు మెసేజ్ పెడతాను. జ్యోతి ఇది అయిపోయింది. ఇది ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసి చెప్పాను ఇంకా టైం అయిపోయింది. ఇప్పుడు ఓకే కొట్టేయచ్చు. అదే రికార్డింగ్ ఉంది, ఆటోమేటిక్ అయిపోతుంది కదా రికార్డింగ్. అందుకనే ఇంకా ఆఫ్ చేయడం అయిపోతుంది, రికార్డింగ్ అయిపోతుంది కదా నుంచి. అంటే అయిపోయిన తర్వాత కొంత టైం తీసుకుంటుందా రికార్డింగ్కి? అయిపోయిన తర్వాత కొంత టైం రికార్డింగ్ అవుతుంది. ఎండ్ అయిపోయింది కదా, ఎండ్ కొట్టే